మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా నాతోటి కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మొన్న 8వ తారీఖు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4వ డివిజన్లో రోడ్డు పనులు జరుగుతున్న సందర్భంలో అంతకుముందు రోజు డిఈ గారు, ఏఈ గారు మేయర్ గారికి, అక్కడ స్థానిక కార్పొరేటర్ స్వప్న వెంకటరెడ్డి గారికి మెసేజ్ ఇవ్వడం జరిగింది. మెసేజ్ ఇచ్చిన తర్వాత అక్కడ మేయర్ గారు వెళ్ళగా అక్కడ కార్పొరేటర్ గారు కనిపించలేదు. కార్పొరేటర్ లేకపోవడం వల్ల మేయర్ గారు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేయగా కార్పొరేటరు ముందుగా నేను 10 నిమిషాలు వస్తున్నానని చెప్పడం జరిగింది. తర్వాత ఒక 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే నేను రాను, మీరు చేసేయండి అని చెప్పడం కూడా జరిగింది. దానికి గాను నిన్న బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మేయర్ గారి మీద చవాకులు అవాకులు మాట్లాడుతూ ప్రోటోకాల్ అంటే మేయర్ గారికి తెలియదా అని మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, మంత్రి గారికి తెలియదా మేము ప్రోటోకాల్ అనే విషయం? మంత్రి గారు ఎప్పుడు వచ్చినా కానీ మేయర్ గారికి విలువ ఇస్తుందా? ఏ కార్పొరేటర్ కానీ విలువ ఇస్తుందా? ఒక టీఆర్ఎస్ నాయకులకు, టీఆర్ఎస్ కార్పొరేటర్కి విలువ ఇస్తుంది తప్ప ఆమె సమాజంలో ప్రజలతోటి గెలిచిన కార్పొరేటర్లకు ఎవ్వరు కూడా విలువ ఇవ్వటం లేదు. మీకు తెలియదు అయింది. మీరు ప్రోటోకాల్ ఏంటి ఏంది? వెంకటరెడ్డి గారు మాట్లాడతారు, రామరెడ్డి గారు మాట్లాడతారు. ప్రోటోకాల్ అంటే ఏంది? అంటే ఒక స్థానిక కార్పొరేటర్ లేకుండా మీరు తీర్మానాలు తెప్పించుకోవడం అది పద్ధత మంత్రి గారిది? మరి అదేవిధంగా ఆ స్థానిక కార్పొరేటర్లు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ లేకుండా ఆ వార్డులకు వెళ్ళి మీరు మెజర్మెంట్ తీసుకోవడం అది ఎంతవరకు సబబు? ఈరోజు మాట్లాడుతున్నారు రామరెడ్డి గారు, వెంకరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అంటే ఈరోజు పార్టీలకు అతీతంగా మనం ఖండించాలని. మీ మంత్రి గారు ఏం సుఖం చేస్తుంది మీరు చెప్పండి. చేసేది ఎంత తప్పు మంత్రి గారు? నువ్వెవరినో నమ్ముకొని మేడం గారు మీరు ఒకటి గమనించాలి, ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఈ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో నువ్వు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల, కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల రక్తం తాగి నువ్వు గెలిచినావు. తెలియదా నీకు? నువ్వు చిన్న మీకు ఇంత గతంలో మీకు 6 నెలల క్రితమే చెప్పినాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జోలికి వస్తే ఊకోమని. నువ్వేదో వాళ్ళందరినీ ఉసుగొల్పి మీరు అందరి మీదకి పంపిస్తే బుగులు పడతారు అనుకుంటారా ఏంది? ఇక్కడ ఎవ్వరు కూడా వనకరు. మీరు అందరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరినీ డబ్బులు ఇచ్చి తీసుకొని పోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో ఇలా కళ్ళు మూసుకొని కూర్చోదు. ఇక్కడ మీరు వార్డుల్లో ఏం చేస్తున్నారు? మీరు కాంగ్రెస్ కార్పొరేటర్లకు తెలియకుండా, కొంతమంది ఇంకా వేరే పార్టీ కార్పొరేటర్ తెలియకుండా మీరు తీర్మానాలు తీసుకుంటారు. అది పద్ధత? మీకు ప్రోటోకాల్ తెలియదా? మీకు మేయర్ గారు చెప్పారు కూడా, మీకు రామన్ చెప్పారు, అంతకుముందు డి గారు చెప్పారు మీకు. అంటే కొబ్బరికాయలు కొట్టడం పోతే తప్ప అది? ఇది గతంలో ఇనాగ్రేషన్ జరగలేదు కాబట్టి కొబ్బరికాయలు కొట్టిరు, తప్పే ఉంది. మంత్రి గారి సమక్షంలో కూడా కుర్మలగూడలో పట్టాల పంపిణీ జరిగితే అఫీషియల్ ప్రోగ్రామ్ అది. అక్కడ ఏం జరిగింది? మేయర్ గారి ఫోటోనే లేదు. మంత్రి గారికి అంత బుద్ధి గౌరవం లేదా మంత్రి గారికి? మేయర్ గారి ఫోటో లేదు, బాగుండదని ఉన్న బ్యానర్ కూడా తీపియాలి. ఒక మహిళ అయితే మహిళ మీద గౌరవం ఉంటే ఏం చేసింది మంత్రి గారు? ఇలా మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వాళ్ళనే హక్కు ఎవరికి లేదు, ఎందుకంటే ఆమె గెలిచింది కాంగ్రెస్ పుణ్యానా? తెలియదా? ఊకునే కొద్ది తమాషాలు చేస్తురా? మేము తలుచుకుంటే అనుకుంటున్నాం మీరు ఇవాళ ఏదో మేడం గారి మెప్పు పొందాలని ప్రెస్ మీట్ పెట్టి, ఏదో ప్రెస్ మీట్ పెట్టకపోతే ప్లాట్లు రావేమో అనే ఆశతోటి మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇది ఒకటే చెప్తున్నాం, మళ్ళీ మేయర్ గారి జోలికి వచ్చినా, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన జోలికి వచ్చినా ఊరుకునే సమస్యనే లేదు. మీరు ఏందండి, మీరు ఒక ఇనాగ్రేషన్, అఫీషియల్ ఇనాగ్రేషన్స్ అయితే ప్రోటోకాల్ మాట్లాడతారు. ఏంది? డీజేలు కొట్టడమా? బ్యానర్లు కొట్టడమా? ఇంకా కన్వేలు వేసుకోవడమా? చెప్పండి మంత్రి గారు, మీరు మీ అనుచరులకు ఇదేనా మీరు నేర్పిస్తుంది? ఖబర్దార్, మళ్ళీసారి ఇటువంటి విషయాలు జరిగినాయనుకో ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇంకా 3 నెలల్లో మీ కథ ముగుస్తున్నది, మీ పని అయిపోతుంది ఖచ్చితంగా తెలుసు. కాబట్టి మీరేదో అందరినీ కార్యకర్తలను ఉసుగొల్పి మా మీదకి, మేయర్ గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకుల మీదకి ఉసుగొల్పుతారు. కాబట్టి అది పద్ధతి కాదు మేడం గారు. మీకు చాలా కానీ గౌరవం ఇచ్చినాం మీకు.
ఆ గౌరవం మీరు కాపాడుకోవాలి. ఈ చిన్న విషయాలకు అంటే మా మేయర్ గారికి పదవి అంటే మేయర్ గారికి హోదా కదా అది? ఆమెకు హక్కు లేదా? హక్కు లేదా? మేయర్ గారు 32 కార్పొరేషన్ల ఎక్కడైనా పోవచ్చు. ఇంటిమేషన్ ఇచ్చింది. ఇంటిమేషన్ ఇవ్వకపోతే మేము ప్రెస్ మీటే పెట్టాము. ఈరోజు ఈ ప్రెస్ ద్వారా చెప్తున్నాము. మేయర్ గారు మరి డి గారు ఏఈ గారు కానీ స్థానిక కార్పొరేటర్కు ఇంటిమేషన్ ఖచ్చితంగా ఇచ్చింది. ఇవ్వకపోతే మేము ప్రెస్ మీట్కి రాకపోము. మేము రాము కూడా, మాకు తెలుసు అది. ఈరోజు ఏవో మాట్లాడుతున్నారు. మీరు కొంత నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఈరోజు మేడం గారిని గెలిపించింది మేము, హక్కు మాది. ఈరోజు ఏదో డెవలప్మెంట్ చేస్తాను పార్టీ మారినావు నువ్వు. మీ అంటే నీ ఇంకా మేము మారానా? అవసరం లేదు కదా. నువ్వు డెవలప్మెంట్ చేస్తావు, చేయి, అందరినీ చేయి. నువ్వు నీ బీఆర్ఎస్ పార్టీలోకి చేస్తావు నువ్వు డెవలప్మెంట్. మేము నీకు ఓట్లు వేయలేదా? మేము మీకు నీ హోదా ఏంది? పార్టీలను పక్కగా పెట్టి పార్టీలకు అతీతంగా నువ్వు పనులు చేయాలి. ఎలా చేస్తున్నావు నువ్వు? దళిత బంధు అంటావు, నీ పక్కూళ్ళకే ఇస్తావు. అది ఊరుకు ఊర్లో 50, 100, 200 కుటుంబాలు ఉంటే 5 మందికి అదే దళిత బంధు. అది బీసీ బంధు అంటావు, ఒక ముగ్గురికి ఇస్తావు ఒక ఊర్లో. ఇదా మీ మీ పథకాలు? ఇవి మీ ఒక పథకాలు అవి? ఎవరిని మోసం చేస్తారు మీరు? ఎవరిని తప్పుదో పట్టిస్తారు? మేడం గారు మీరు అనుకుంటారేమో ఇక రాబోయే కాలంలో మీ ఆటలు సాగవు. మీరు ఎవరిని ఉసగొల్పినా ఇక్కడ భయపడే వాళ్ళు లేరుగా. ఖబర్దార్ మేడం గారు, చెప్తున్నాం. ఇంకా 3 నెలలు ఆగండి. మీ ప్లాట్లు, మీ దొంగ ప్లాట్లు ఏడా తీస్తారో, మీరు ఏడా ఎవరికి ఇచ్చారు అన్ని మేము తీస్తాం. మీరు అభిషేకం వేయండి, బీద వాళ్ళకి వేయండి. ఎవరికి ఇచ్చారు మేము లిస్ట్ తీపిస్తాం మేము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.